హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్. నేనైతే వీడియోలోకి వెళ్ళే ముందు రోజు పప్పు అండ్ రవ్వ ఎంత క్వాంటిటీలో నానబెట్టుకున్నానో చెప్తాను. 3 కప్స్ రవ్వకి 1 కప్పు పప్పు అనేది నానబెట్టుకుంటాను. పప్పులోనే 1 స్పూన్ మెంతులు అనేవి వేసుకుంటాను. 3 అవర్స్ కంటే ఎక్కువగా నానబెట్టొద్దండి. ఎక్కువగా నానబెడితే పప్పులో జిగటతనం అనేది ఎక్కువ వచ్చి ఇడ్లీలు గట్టిగా వస్తాయన్నమాట. నేను ఎప్పుడైనా సరే 3 అవర్సే నానబెడతాను పప్పుని. నేను ఈవినింగ్ 5:30కి అట్లా నానబెట్టుకున్నాను రవ్వ అండ్ పప్పు. చూడండి, మిక్సీ చేసుకున్నాను. మంచిగా మెత్తగా మిక్స్ చేసుకొని రవ్వలో పప్పును మొత్తం మిక్సీ చేసుకొని మంచిగా కలుపుకొని ఓవర్ నైట్ నేను ఫర్మెంటేషన్ కోసం పెట్టాను. మార్నింగ్ లేచి చూసాను, చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో పిండి అంతా. నేను మార్నింగ్ రోజు 3 క్యారెట్స్ అనేవి తురుముకొని ఆ తురుమును బ్యాటర్లో వేసుకున్నాను. దాంట్లోనే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. ఇడ్లీలు గట్టిగా రాకుండా మెత్తగా మంచిగా రావడానికి నేను ఒక టిప్ చెప్తాను. సో అదేంటో నేను మిడిల్లో చెప్తాను. మంచిగా ఇడ్లీ ప్లేట్స్కి నేను ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకొని అవి బాయిల్ అయిన తర్వాతనే ఇడ్లీ ప్లేట్స్లో మనము బ్యాటర్ని వేసుకొని ఆ తర్వాతనే ఆ ఇడ్లీ ప్లేట్స్ అనేటివి కుక్కర్లో పెట్టాలి. అప్పుడు మాత్రమే మంచిగా మెత్తగా వస్తాయి. అండ్ 10 మినిట్స్లోనే మంచిగా కుక్ అవుతాయి. సో ఇదే అండి మంచి టిప్. అండ్ నెక్స్ట్ కూడా ఇంకో టిప్ ఉంటుంది చట్నీ కోసము. మంచిగా వాచ్ చేయండి ఎండ్ వరకు. సో నేను దాన్ని మళ్ళీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేశాను. సో మూత పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం వెయిట్ చేస్తే సరిపోతుంది. 10 మినిట్స్ అంతే. ఎందుకంటే మనం అన్నీ కరెక్ట్గా చేసాం కాబట్టి. సో ఆ టైంలో మనం చట్నీ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడైనా పల్లీ చట్నీనే చేస్తానండి. పల్లీలు ఇలా దోరగా వేయించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పొయ్యి మీద బాగా వేయించితే పల్లీలు ఆ చట్నీ అనేది టేస్ట్ ఉండదు, కొంచెం మాడుగా వస్తుంది. ఎప్పుడైనా సరే పల్లీలు అటు కొంచెం తక్కువ కాదు, కొంచెం ఎక్కువ కాదు, దోరగా వేయించాలి చూపిస్తున్నట్టు. అలా వేయించుకున్న తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని మీరు ఎంతైతే కారం తింటారో దాన్ని బట్టి మిర్చీలు తీసుకుంటే సరిపోతుంది. చూడండి నేను ఎంత మంచిగా దోరగా వేయించుకున్నానో. వాటిని పొయ్యి మీద మనం వేరే పని చేసుకుంటే కాస్త వేరేలా అయిపోతుంది. సో అందుకనేసి దగ్గరే ఉండి ఎప్పుడు మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 మినిట్స్లో మంచిగా వేగిపోతాయి దోరగా. సో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత 3-4 మిర్చీస్ అనేవి యాడ్ చేసుకుంటాను అనమాట. నాకు అవైతే సరిపోతుంది మేము తినే కారానికి. సో దాంట్లోనే నేను అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేస్తాను. నేను ఎప్పుడైనా అంతే యాడ్ చేస్తాను. నేను స్పెషల్గా మళ్ళీ పోపు అనేది పెట్టాను అన్నమాట చట్నీకి. సో ఎందుకో మస్తు మనం ఆయిల్ ఎక్కువగా వాడడం అనేసి ఆల్రెడీ వీటి నూనెలోనే వేయిస్తాం కాబట్టి. కానీ చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మీకోసం మాత్రం నేను తాలింపు వేసే చూపిస్తున్నాను ఇప్పుడు. సో వాటిని పక్కన పెట్టుకొని ఈలోపు ఇడ్లీలు అయ్యాలో లేదో చెక్ చేస్తున్నాను నేను. సో చూసారా ఎంత మంచిగా అయ్యాయో ఇడ్లీలు. సో చూడండి చాలా బాగా అయ్యాయి. నేను వాటిని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇంకా చట్నీ ప్రిపేర్ చేయాలి. చట్నీ అవి కొంచెం చల్లారేలోపు వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది అన్నట్లు చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైం కదండి. దట్టు నేను వీడియో తీస్తూ ఇదంతా చేస్తుంటే టైం అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకనేసి దొరికిన కొద్ది టైంలోనే ఇది కూడా చేసేస్తున్నాను నేను. ఎప్పుడు రొటీన్గా చేసే ఇడ్లీలు కాకుండా పిల్లలకి ఇలాంటివి చేసి ఇవ్వండి. హెల్త్కి చాలా మంచిది. అండ్ వాళ్ళు కూడా ఇడ్లీలలో వేసి ఇస్తాము మళ్ళీ చట్నీతో తింటారు కాబట్టి వాళ్ళకి వేరే టేస్ట్ అనేది కూడా తెలీదు. తినని పిల్లలు కూడా తింటారు క్యారెట్ లాంటిది. సో నేను చట్నీని మిక్సీకి వేసేసుకున్నాను మంచిగా. నేను ఏవైతే వేపుకున్నానో వాటిని అన్నిటిని యాడ్ చేసి ఆ చట్నీలో నేను ఏమేమి యాడ్ చేశానంటే జీలకర్ర వేస్తాను 1 స్పూను. అండ్ రాగా తీసేసిన వెల్లుల్లి కూడా నేను యాడ్ చేస్తాను. సో అదే చెప్తున్నాను, చూపిస్తున్నాను కూడా. 1 స్పూన్ వేస్తాను జీలకర్ర. దాని తర్వాత నా దగ్గర ప్రస్తుతానికి వెల్లుల్లి అయిపోయింది. సో నేను అందుకే వేయలేదు.
వెల్లుల్లి ఖచ్చితంగా వేసుకోండి మీరైతే, ఎందుకంటే దాని ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏంటి పచ్చివి వేస్తే ఏం బాగుంటుంది అనుకుంటారేమో, మీరు ఒకసారి చేసుకొని చూడండి. ఈమె ఎందుకు ఇలా చెప్తుంది అనేది మీకు అప్పుడే అర్థమైపోతుంది. సో మంచిగా నేను అవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాను. సో నేను తాలింపు వేసి చూపిస్తాను అని చెప్పాను కదా, సో వేస్తున్నాను. బాందీలో ఆయిల్ వేసి, మీకు తెలుసు కదా పోపుకి ఏమేమి వేస్తారో, ఆవాలు వేసాను అండ్ నెక్స్ట్ జీలకర్ర 1 స్పూన్ అలా వేసాను. వేసిన తర్వాత మంచిగా ఎండుమిర్చి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది తాలింపు పెట్టుకునే వాళ్ళైతే. సో దాంట్లోనే నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. మంచిగా యాడ్ చేసి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పల్లి చట్నీ మొత్తం దాంట్లోకి యాడ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది. వితౌట్ పోపు కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. సో ఇది చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లో ఆల్రెడీ నేను ఇడ్లీలు తీసి పెట్టుకున్నాను కదా, దాంట్లో ఈ చట్నీ అంతటిని మంచిగా చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది, చట్నీ కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. నేను తీసి ప్లేట్లో వేసుకొని టేస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. అండ్ ఇడ్లీలు కూడా చూడండి ఎంత మెత్తగా, ఎంత ఫ్లఫీగా వచ్చాయో. నేను చించక ముందే చినిగిపోతున్నాయి, అంత మెత్తగా. సో అదండి ఈరోజు మా క్యారెట్ ఇడ్లీ. ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. ఇవే కాదు ఇంకేమైనా వంటలు కావాలన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.